ఈ రోజు మేము ఇక్కడ పేట్ బషీరాబాగ్ దగ్గరకు వచ్చినాము. ఈ రోజు బండి సంజయ్ అనే మూర్ఖుని కొడుకు 3 నెలల నుంచి ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ప్రలోభన పెట్టి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని మత్తు పదార్థాలు ఇచ్చి ఆ అమ్మాయిని మానభంగం చేసిన తర్వాత కూడా ఈ రోజు పోలీసు వాళ్ళు కేసు నమోదు చేస్తలేరు. హోమ్ మినిస్టర్ ఏమో మన రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుని తెచ్చుకున్నందుకు ఈ రోజు తెలంగాణలో ఆడబిడ్డలకు న్యాయం అనేది లేదు. కాబట్టి హోం మంత్రి ఇక్కడ ఉన్న మన హోమ్ మినిస్టర్ కలిసి ఇప్పటి వరకు ఆ అమ్మాయిది తీసుకోలేదు. కాబట్టి న్యాయం అయ్యే వరకు ఇదే మా బాబు కేసీఆర్ గవర్నమెంట్ లో దిశ కేసులో 3 రోజులలో మట్టు పెట్టిండ్రు. దిశ కేసులో మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ బండి సంజయ్ హిందువులమంటారు. హిందువులు బంధువులు అనుకుంటా ఈ రోజు ప్రజలకు ప్రలేభాలు పెట్టి మళ్ళీ మోదీ వస్తున్నాడు. మోదీకి చెప్తాము ఏంటంటే మన తెలంగాణలోనే ఉన్నదా మొత్తం భారతదేశంలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు కేరళలో వచ్చినామని చెప్పి అక్కడ విధ్వంసం. నిన్న కరీంనగర్, ఈ రోజు తెలంగాణలో 3 నెలల నుంచి అమ్మాయి ఇక్కడ హైదరాబాద్ లో తిరుగుతున్న కేసు అనేది నమోదు చేస్తలేరు. ఎందుకు చేస్తలేరు? తెలంగాణలో ఆడబిడ్డలము అంటే కేసీఆర్ ఉన్నప్పుడే రక్షణ ఉండే అనేది అంటే చెప్పకనే చెప్పినట్టు ఈ రోజు ప్రజలకు ఈ మూర్ఖ ప్రభుత్వము మూర్ఖుడు. ఈ రోజు బండి సంజయ్కి ఒకటే సవాల్ ఇడుస్తున్నాం. నువ్వు అంటే చార్మినార్ కు భాగ్యలక్ష్మి టెంపుల్ కు వస్తావు కదా బండి సంజయ్, అదే భాగ్యలక్ష్మి టెంపుల్ కి వచ్చి నీకు దమ్ముంటే నీ కొడుకుని తీసుకొచ్చి ఒట్టు పెట్టుకుని వాని 20 ఏళ్ల జైలు శిక్ష అయ్యి అప్పుడు నిన్ను హిందువుకు ఒక పెద్ద దిక్కు అంటారు. కానీ నువ్వు మాత్రం నీ కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ఆడబిడ్డలం కాదు భారతదేశంలో ఉన్న ఆడబిడ్డలమందరము నిన్ను బొందబెట్టి నీ మంత్రి పదవి ఫస్ట్ నిన్ను సస్పెండ్ చేయాలి. మోదీ ఏదైతే హిందూ అంటాడు కదా బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే నిన్ను ఇదే స్టేజ్ మీద ఇదే పేరేడ్ గ్రౌండ్ లో నిన్ను సస్పెండ్ చేస్తేనే మా అందరం ఆడబిడ్డలం ఊరుకుంటాము. దీంట్లో ఇక్కడ పిఎస్ లో కూడా మాకు ఏ సమాధానం కరెక్ట్ చెప్పలేదు, సిఐ కరెక్ట్ సమాధానం చెప్తలేడు. కాబట్టి తక్షణమే వానికి అరెస్ట్ చేయాలి, లోపటేయాలి. అమ్మాయి వాళ్లకు రక్షణ ఇయ్యాలి. అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చి బయట బతికి బట్టగట్టలేదు. ఈ రోజు మా తోటి మహిళ పావని గౌడ్ ఇంటి మీదకి పోయినరు అంటే న్యాయం మాట్లాడితే ఎవరైనా న్యాయం అనేది గొంతు విప్పితే వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. అంటే అరాచకాలు తెలంగాణలో కాదు భారతదేశం మొత్తంలో ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వం వస్తే ఎట్లా ఉంటుందో చూపిస్తుండ్రు. కాబట్టి తెలంగాణలో బీజేపీనైనా కాంగ్రెస్ నైనా బొంద పెట్టే వరకు వదిలిపెట్టేది లేదు.